ఎన్నికల సమయం సమీపిస్తున్న సమాజ్వాదీ పార్టీలో విభేదాలు సద్దుమణగడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న సంబంధాలు టికెట్ల కేటాయింపు అంశంపై మరింత ముదురుతున్నాయి. టికెట్ల కేటాయింపు కోసం శివపాల్కు సమాంతరంగా అఖిలేష్ మరో జాబితా సిద్ధం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో బాబాయ్ అబ్బాయి విభేదాలు మళ్లీ తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 403 స్థానాలకు గాను 175 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని శివపాల్ ప్రకటించగా, ఈ జాబితాపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అఖిలేష్ సమాంతరంగా మరో జాబితా సిద్ధం చేసి తండ్రి ములాయం జోక్యం కోరుతున్నట్లు తెలుస్తోంది. తొలిసారి శాసనసభ్యులైన పార్టీ నేతలతో ఈ నెల 24న భేటీ అయిన అఖిలేష్ వారికి మళ్లీ టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో సమాంతర జాబితా వివాదం వెలుగులోకొచ్చింది. ఈ అంశంపై ట్విట్టర్లో స్పందించిన శివపాల్ క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యల్ని ఉపేక్షించబోమన్నారు. గెలిచే వారికే టికెట్లు కేటాయిస్తున్నట్లు ఆ అధికారం రాష్ట్ర అధ్యక్షుడిగా తనకే ఉందని ప్రకటించారు. పార్టీ అభ్యర్థుల ఖరారులో తుది నిర్ణయం ములాయం సింగ్దే అని పార్టీ నేతలు చెబుతుంటే, అఖిలేష్ కు అండగా ఉండే రామ్ గోపాల్ సైతం అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివపాల్, అఖిలేష్ మధ్య విభేదాలు అంతిమంగా పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.